ఫ్రెండ్స్, నేను మిసిరి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనే విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు వచ్చేసి నేను రెస్టారెంట్ స్టైల్లో చికెన్ టిక్కా బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. లాస్ట్ టైం నేను పాట్ బిర్యానీని అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు సింపుల్ టిప్స్తో ఇంట్లోనే మనం ఈజీగా చికెన్ టిక్కా బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నన్ను చాలామంది అడిగారు. సో నేను ఈరోజు మీకు అది చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నా వీడియోస్ని షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద నా రెడ్ కలర్లో ఉన్న బటన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అందరికన్నా ముందు మీరే చూసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, పదండి చూసేద్దాం. టిక్కా మసాలాకి ప్రిపేర్ చేసుకోవడానికి కళాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 5-6 ఇలాచి, 2 అంగుళాల దాల్చిన ముక్కలు, 2 లవంగాలు, కొంచెం 2 మరాఠీ మొగ్గు వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అరోమా అనేది మనకి ఎప్పుడైతే రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు కొంచెం ఫ్రై చేసి మనం వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వీటన్నిటిని తీసుకొని దాంట్లో 6 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడరు, కొంచెం కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. పౌడర్ ఇప్పుడు మనకి టిక్కా పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ఉప్పు, టిక్కా మసాలా 2 టేబుల్ స్పూన్లు, ఫుడ్ కలర్ ఆరెంజ్ది కొంచెం తీసుకొని వీటన్నిటిని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును వేసుకోవాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కేజీ బోన్లెస్ చికెన్ని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి క్లీన్ చేసిన దాన్ని దీంట్లో వేసుకుంటున్నాను. ఈ కలిపిన మిశ్రమము చికెన్కి బాగా పట్టించి దీన్ని ఒక 3 అవర్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ కూడా మనం వేయించి పెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి దాంట్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ చికెన్ అంతటిని దాంట్లో వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇలా వేసుకొని మొత్తం ఈ గ్రేవీతో సహా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ ఇదంతా కుక్ అయినంత వరకు 10 to 15 మినిట్స్ పడుతుంది. మధ్య మధ్యలో క్యాప్ ఓపెన్ చేసి తీసి కలుపుతూ ఉండాలి. లేదంటే స్టిక్ అయిపోతుంది. సో మనకిప్పుడు గ్రేవీ అంతా డ్రై అయిపోయి చికెన్ పీసెస్ టిక్కా రెడీ అయ్యింది. మనకి చికెన్ టిక్కాకి ఇంకొంచెం టేస్ట్ బాగా రావడానికి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఒక బొగ్గుని తీసుకొని దాన్ని ఇలా బాగా కాల్చి ఇలా కాల్చిన బొగ్గుని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్ని ఒక సైడ్కి జరుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దాంట్లో ఇలా బౌల్ని ప్లేస్ చేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేస్తే మనకి ఇలాగా పొగ అనేది వస్తుంది కదా. క్యాప్ పెట్టుకొని పొగ అంతా దానికి పట్టేంత వరకు మనం క్యాప్ని ఓపెన్ చేయకుండా ఉంచాలి. ఇలా పొగంతా దీనికి పట్టినంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు బాగా పట్టింది కదా. ఇలా క్యాప్ ఓపెన్ చేసుకొని ఈ బౌల్ని తీసేయాలి. మనకిప్పుడు చికెన్ టిక్కా అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు బిర్యానీ కోసం 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ని స్టార్చ్ పోయినంత వరకు బాగా క్లీన్ చేసుకొని 2-3 సార్లు ఒక 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఇలా వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ రైస్ని దాంట్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. 70% బాయిల్ అయితే మనకు సరిపోతుంది. రైస్ బాయిల్ అవ్వడానికి 4 to 5 మినిట్స్ పడుతుంది.
ఆ తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని రైస్ని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, జాపత్రి, అనాస పువ్వు, లవంగాలు, కొంచెం యాలకులు, అదేవిధంగా రాతి పువ్వు అంటారు కదా, అది కొంచెం వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకొని వీటన్నిటిని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో 2 మీడియం సైజు పచ్చిమిరపకాయలను వేసి మిక్స్ చేసిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగిపెట్టి పొడుగ్గా వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేయాలి. క్యాప్ పెట్టి ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో కొంచెం 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు సెమి తిక్కుగా ఉన్న పెరుగును కొంచెం వేసుకొని దాంట్లో పిడికెడు పుదీనా, పిడికెడు కొత్తిమీర, ఒక సగం చెక్క నిమ్మకాయని ఇలా పిండుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి బాగా దగ్గరయ్యాక కలుపుకొని ఒకసారి ఈ చికెన్ టిక్కాని దీంట్లో వేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా చికెన్కి పట్టే విధంగా మనం కలుపుకొని కొంచెం దగ్గర అవ్వనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక పాట్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసాక ఈ చికెన్ని హాఫ్ ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రైస్ని ఒక లేయర్ లాగా పైన వేసుకోవాలి. దీనిపైన ఈ మిగిలిన చికెన్ని మనం ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం వేపుకున్న జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత రైస్ని ఇంకో లేయర్గా వేసుకొని దాని మీద పుదీనా, కొత్తిమీర, వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, జీడిపప్పుని ఈ విధంగా పెట్టుకొని లాస్ట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక అరిటాకుతో ఇలాగా కవర్ చేసుకొని క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకున్న తర్వాత దీని మీద ఇప్పుడు గోధుమ పిండితో లోపల ప్రెజర్ అనేది బయటకు పోకుండా ఇలా స్టిక్ చేసుకోవాలి. దీని ప్లేస్లో మీరు అల్యూమినియం ఫాయిల్ అయినా యూజ్ చేయొచ్చు. హై ఫ్లేమ్లో 7 మినిట్స్, లో ఫ్లేమ్లో 4 మినిట్స్ మనం స్టవ్ని పెట్టుకోవాలి. తర్వాత 20 నిమిషాలు చల్లారనిచ్చి ఈ గోధుమ పిండిని తీసేస్తే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మీరు దీన్ని పాట్లో కాకుండా తిక్కుగా ఉన్న పాత్రలో అయినా మీరు బిర్యానీ చేసుకోవచ్చు. కుండలో చేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, ఇంట్లో అందరికీ నచ్చుతుంది కనుక ఈ విధంగా చేసుకున్నాను. ఎంతో టేస్టీ అయిన చికెన్ టిక్కా బిర్యానీ మనకి రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ప్రాసెస్ ఏంటా అని చాలా సింపుల్ ప్రాసెస్, మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వడం వల్ల చికెన్కి మీకు రియల్ టిక్కా టేస్ట్ అనేది వస్తుంది. సో మీకు ఎలా వచ్చిందా అని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.